ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ. అమ్మ కాంతమ్మ తల్లి గురించి అద్భుతమైన విషయాలను తెలుసుకోబోతున్నాము. మొదటిసారిగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ భక్తి బంధువులు కండి అమ్మ ఒడిని చేరుకోండి. ప్రక్కనున్న బెల్ సింబల్ని నొక్కండి. మొదలు పెట్టుకుందామా అమ్మ గురించి? వెంకయ్య స్వామి చెప్పినట్టు 100 గొర్రెల మందలోనున్న కానీ నా గొర్రెను చేయి పట్టి లాక్కుంటాను అన్నట్లు అమ్మ నన్ను లాక్కొని ఆ మాటను నిజము చేశారు. దైవం చెప్పే సత్యాలు ఇలా ఉంటాయేమో అనిపించింది నాకు. మేము మొదటి నుండి భగవాన్ వెంకయ్య స్వామి అనుగ్రహ పాత్రుడైన మాధవస్వామి వారి శిష్యులము. మా కుటుంబము ఒక విధమైనటువంటి నిరుత్సాహము నిస్పృహలో ఉన్నప్పుడు వారు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి గురించి చెప్పి స్వామి సేవకు గొలగమూడికి పోవుటకు బాటలు వేసింది మాకు మాధవస్వామి వారు. భక్తుల పాలిట ఆత్మబంధువై వెలసిన స్వామి అయిన వరములు వెంటనే నొసగడి స్వామి అని మాధవస్వామి వెంకయ్య స్వామి గురించి మాకు చెప్పారు. ఆయన త్రిలోక పూజనీయులుగా సాక్షాత్ శ్రీమన్నారాయణ అవతారము అని మాకు బోధించి శ్రీ గొలగమూడి వెంకయ్య స్వామి దర్శన భాగ్యం మాకు కలిగించారు మాధవయ్య స్వామివారు. వారి బోధనల ద్వారా మేము శాంతము నుండి వీలైనప్పుడల్లా గొలగమూడికి పోయి శ్రీ వెంకయ్య స్వామి వారిని దర్శించుకుంటున్నాము. సదా స్వామివారిని మా మనస్సునందు ప్రార్థించుచున్నాము. అలా గొలగమూడిలో అమ్మవారి దర్శనం కావడం జరిగింది. మా అక్కకు నాకు 4 సంవత్సరములు తేడా ఉండేది. అక్కకు పెండ్లి కుదిరినది. అక్కకు సాయిబాబా భక్తుడు చాలా మంచివారు భర్తగా వచ్చినారు. మా నాన్నగారు 1991 సంవత్సరంలో చనిపోయారు. 1992 సంవత్సరంన మా అమ్మవారు కూడా చనిపోయినారు. మా నాన్న అమ్మ చనిపోకముందు అమ్మవారు నాకు స్వప్న దర్శనం ఇచ్చారు. ఎలా ఇచ్చారంటే, కొంతమంది బ్రాహ్మణులు త్యాగరాజ ఉత్సవాలకు భిక్షాటన చేయించు వస్తున్నారు. వారిలో నందమూరి తారక రామారావు గారు, అనగా మన తెలుగు ఇండస్ట్రీ ఎన్టీఆర్ హీరో గారు, ఆ భిక్షాటనలో ఆయన పాల్గొని వస్తున్నారు. మన వాకిలి దగ్గరకు ఒక స్వామి వచ్చి జోలె పట్టారు. నేను 3 దోసెళ్ళు బియ్యము వేసి పంపాను. ఈ సన్నివేశానికి ముగ్ధురాలిని అయినాను. నేను ఆ భిక్షాటనలో పాల్గొనినంతగా ఆ సన్నివేశం నాకు కలలో కనిపించింది. భిక్షాటనకు శివుడు వస్తాడు, జంగమదేవర జోలె పడతారు. కానీ ఆ నందమూరి తారక రామారావు గారు ఎందుకు వచ్చారు? మీకేమైనా అర్థమైనదేమో ఒక్కసారి ఆలోచించండి. నందమూరి తారక రామారావు గారు ఒక వేషధారి, ఒక నటుడు. శ్రీకృష్ణుడు, శ్రీరాముడు, శివుడు, శ్రీ వెంకటేశ్వరుడు, రావణాసురుడు, శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి, యముడు ఇలాంటి అవతార పురుషులు రూపాలను తాను ధరించి ఆయా రూపాలకు ఎలా ప్రాతినిధ్యం వహించి ఆయా పాత్రలకు న్యాయం చేస్తాడు. అట్లే నందమూరి తారక రామారావు గారు యోగి వేమన, శ్రీకృష్ణ దేవరాయలు, దుర్యోధనుడు, భీముడు, అర్జునుడు, బృహన్నల, జగదేక వీరుడు ఇలా ఎన్నో విధమైన వేషాలు వేసి జనులకు రంజింపచేసి మైమరిపింపచేసినాడు. కానీ మనము ముఖ్యమైన పాయింట్ ఒకటి ఆలోచించాలి. ఇన్ని వేషాలలో అందరి ప్రేక్షక మహాశైలను రంజింపచేసినది కూడా ఒక్కడే. ఆ ఒక్కడు నందమూరి తారక రామారావు గారు. వేషము మారినది కానీ మనిషి మారలేదు.
మనిషి రూపం మారలేదు, మనిషి మాట మారలేదు. ఇన్ని రూపాలను ఒక్కరు ఎన్టీ రామారావు గారు ఎలా చేయగలిగాడు అనుకుంటున్నారా? అతడు ఒక వేషధారి. 3 పవిత్రమైన యుగాలు, కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగములు మారినవి, కానీ యుగ ధర్మం మారలేదు. మనము పరుగులు తీస్తున్న కలియుగము ఏమైనా మారిందా అంటే అది ఏమీ మారలేదు, మారబోదు, మారదు. అట్లే దైవము ఒక్క రూపమే. ఎన్టీ రామారావు లాగా దైవము కూడా ఒక్కటే. కాకపోతే కలియుగ దైవము ఎలా ఉన్నారు, కృతయుగములో ఎలా ఉన్నారు, త్రేతాయుగములో ఎలా ఉన్నారు, ద్వాపరయుగములో ఎలా ఉన్నారు అంటే మనము చదివిన పురాణాలు, గ్రంథాలు, ఇతిహాసాలు, భగవద్గీత, భారతము, భాగవతము, రామాయణ గాథలు ఇలాంటివి పైనున్న 3 యుగంబుల గురించి చెప్తున్నాయి. కానీ కలియుగం ప్రజెంట్ మనము మన జన్మానికి ఒక ప్రతీకగా మానవ దృక్పథ సారథ్యంలో మనము ముందుకు దూసుకుపోతున్న రాకెట్ యుగము. కంప్యూటర్ కాలములో ధర్మాలను మర్చి సత్యాన్ని సంహరించి బూటకపు ప్రయత్నాలు చేయొచ్చు, బూటకపు మాటలు, బూటకపు అవాస్తవాలు చెబుతూ మనిషిని దోచుకుంటూ కులపీడిత కర్మలకు లోనయ్యి చేయరాని పనులన్నీ చేయొచ్చు, ఒకరిని ఒకరు అవమానితులను చేయుచు ప్రబోధాలకు తలొగ్గి తలకు మించిన అప్పులు చేసి గొప్పలు పలుకుతూ కులాలు, మతాలు, పేర్లు, బోర్డులు వేసుకునొచ్చు, తల్లి చెల్లి అని తారతమ్యం లేక, వయసులో పన్నిని లేక భీకర భయంకర భావాలకు లోనై జీవహింసకు బానిసలై కనిపించని ఆనందాల కోసం కనిపించే దైవాన్ని లెక్క చేయక మోసపూరితమైన పలుకులు, ఆర్భాటాలు, హంగులు చూపించుచు జంతుజాల భక్షకులమై, పక్షిజాల భక్షకులమై మత్తు పానీయాలు సేవించుచు బెట్టింగుల బజారులో సంచరించే కంచర గాడిదల కాలమని కలికాలాన్ని ముద్ర వేసి ఓహం 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 కాంతమ్మ ఓంకారీ కాంతమ్మ ఓం 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 కాంతమ్మ ఓంకారీ కాంతమ్మ ఓం ఓం కాంతమ్మ ఓంకారీ కాంతమ్మ ఓం ఓం కాంతమ్మ ఓంకారీ కాంతమ్మ. మరొకరు కదు మీ విజయ భాస్కరుడను.